వెల్కమ్ టు RNR99 న్యూస్. దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసం వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన దేవరకొండ నియోజకవర్గానికి చెందిన వివిధ మండలాల లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మంజూరైన 166 మంది లబ్ధిదారులకు 57,46,500 రూపాయల విలువైన CMRF చెక్కులను స్వయంగా పంపిణీ చేసిన దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనవత్ బాలునాయక్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం సహాయ నిధి పథకం ప్రజల జీవితాల్లో నూతన ఆశను నింపుతుంది అని ఎమ్మెల్యే అన్నారు. లబ్ధిదారులు తమకు అందిన ఆర్థిక సహాయంపై ఎమ్మెల్యేకి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పలు మండలాలకి సంబంధించినటువంటి కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను స్వయంగా లబ్ధిదారులకు అధికారులతో కలిసి పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, యూత్ కాంగ్రెస్ నాయకులు, NSUI నాయకులు, అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ఎల్వల్లో ఉన్నటువంటి వాళ్ళని నిజమైన అర్హత కలిగి గుడిసెలో ఉన్నటువంటి వాళ్ళకు మొదటి ప్రాధాన్యత ఇస్తాం. తర్వాత ఇప్పుడు సొంత ప్లాట్ వాళ్ళకి ఇస్తాం. రేపు వచ్చేటువంటి వాళ్ళకు ప్లాట్ లేనటువంటి వాళ్ళకు నిజంగా ఇంకా కుటుంబంలో 3-4 పిల్లలు ఉన్నటువంటి వాళ్ళకు ఒకటే ఇల్లు ఉంటే మిగతా వాళ్ళకు కూడా ఇస్తాయి. ఆ విధంగా 3 పర్యాలకు సంబంధించి మీకు ఇందిరమ్మ ఇండ్లు మీ గ్రామాల్లో లేనటువంటి వాళ్ళు, 1 గుడిసెలో ఉంటున్నటువంటి వాళ్ళు, 2 రేగుల ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు, 3 చెక్క మిద్దెలో ఉన్నటువంటి వాళ్ళు, 4వది మీకు కుటుంబంలో 3-4 పిల్లలు ఉండి ఒకటే ఇల్లు ఉన్నాం. వీళ్ళందరికీ ఇందిరమ్మ ఇండ్లు కట్టించే బాధ్యత నాది. కాబట్టి మాకు రాలేదనేటువంటి ఆందోళన మీకు ఏం అవసరం లేదు, తప్పకుండా ఇచ్చి తీరుతాను. ఆ వచ్చి కూడా ఇలా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రతి పేదవారికి రేషన్ కార్డు ఇవ్వాలి, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి, సన్న బియ్యం ఇవ్వాలి, మీ పిల్లలకు మంచి హాస్టల్లో వాళ్ళ కాస్మోటిక్ ఛార్జెస్ ఇవ్వాలి, వాళ్ళకి మంచి భోజనం పెట్టాలి. ఈ ప్రభుత్వం భూభారతి, నేను ఇవాళ మా తహసీల్దార్ గారితో అందరితో మాట్లాడిన, పొద్దున ఢిల్లీ తహసీల్దార్తో కూడా మాట్లాడినా. మీకు ఈ మిగతా తహసీల్దార్ అందరితో కూడా మొన్ననే ఆర్డీఓ గారు మేము రివ్యూ చేసినాం. ఎక్కడైతే భూముల కోసం మీరు అనేక సంవత్సరాలు మీరు కనీసం మీ కాగితాలు పట్టుకొని తిరిగితే కనీసం అడిగేవాడు దిక్కులు, కార్యాలయం పోతే మిమ్మల్ని పట్టించుకునే వాడు నాదులు లేడు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మేము ముందుకు వచ్చి మీ గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి మీ దరఖాస్తులను తీసుకొని ఆన్లైన్ చేసి ఆన్లైన్లో ఉన్నటువంటి దరఖాస్తులన్నీ కూడా పరిశీలించి వాళ్ళు చేయగలిగింది తహసీల్దార్ గారి చేతిలో ఉన్న పని వెంబటే వాళ్ళు చేసేస్తారు. వాళ్ళు చేయలేనిది ఆర్డీఓ గారితో ఆమోదం పొంది ఆర్డీఓ గారు లెవెల్లో చేస్తారు. ఇంకా మిగిలిపోయినటువంటి వాళ్ళు కలెక్టర్ గారు లాగిన పోయి కలెక్టర్ గారు మొత్తం మీద మీరు పెట్టినటువంటి దరఖాస్తుకు సమస్యకు పరిష్కారం కొన్ని ఉంటాయి.